Good morning to all. Jason Bison from Jason Bison YouTube channel. Friends, ఇవాళ వచ్చేసరికి 10th సెప్టెంబర్ వెన్స్డే ఫ్రెండ్స్ మనం వచ్చేసరికి ఇప్పుడు థర్డ్ ఫేజ్ ఆఫ్ గణేష్ ఫెస్టివల్ సెలబ్రేషన్స్ లో ఉన్నాము. సో లాస్ట్ వీక్ సెకండ్ ఫేజ్ అయింది, దాని ముందు ఫస్ట్ ఫేజ్ అయింది. సో ఫస్ట్ ఫేజ్ వచ్చేసరికి స్మాల్ గణేష్ ఐల్స్, సెకండ్ ఫేజ్ వచ్చేసరికి మీడియం సైజ్ అండ్ బిగ్ గణేష్ ఐల్స్. ఇప్పుడు థర్డ్ ఫేజ్ వచ్చేసరికి వెరీ బిగ్ గణేష్ ఐల్స్ ఫ్రెండ్స్. సో మనకి దసరా అంటే మెయిన్ ఐడియా ఉంటుంది. సో 10 రోజుల పండుగ. సో మెయిన్ 7 days ఏంటంటే జనరల్గా పూజలు జరుగుతుంటాయి అండ్ మెయిన్గా లాస్ట్ 3 days పూజలు జరుగుతుంటాయి. కాకపోతే లాస్ట్ 3 days ఏంటంటే అమ్మవారి కలారాలు వస్తాయి. సో కలారాలు వచ్చినప్పుడు ఫెస్టివల్ అసలు ఎంత సూపర్గా ఉంటుందో మనకు తెలుసు. అంత మన ఒంగోలు చాలా ఫేమస్ మెయిన్గా దసరా అంటేనే. ఆ రోజు రాత్రిపూట తిరగడము అండ్ అమ్మవారి కలారాలు దర్శించుకోవడం అండ్ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అందరూ కలిసి రాత్రి అంతా అసలు తిరగడం, ఫుల్ ఎంజాయ్ చేయడం, అసలు ఆ లెవెలే వేరుగా ఉంటుంది. సో మెయిన్గా అలాగే మన ఒంగోలు వాళ్ళకి ప్రతి గణేష్ చతుర్థికి పెద్ద గణేష్ వైద్యులు ఎప్పుడైతే కదిలిందో ఆ రోజు కూడా దాదాపు దసరాతో సమానంగా ఉంటుంది. అసలు ఆ రోజు కోలాహలం కానీ ఆ రోజు సెలబ్రేషన్స్ కానీ నెక్స్ట్ లెవెల్గా ఉంటాయి. సో మెయిన్గా మనకి థర్డ్ ఫేజ్ ఆఫ్ గణేష్ ఫెస్టివల్ సెలబ్రేషన్స్లో ఈ టైప్ కార్యక్రమాలు ఉంటాయి. ఎందుకంటే మనకి పెద్ద గణేష్ ఐల్స్ ఉన్నాయి మన ఒంగోలులో కొన్ని ఏరియాల్లో. మెయిన్గా వచ్చేసరికి మున్సిపల్ ఆఫీస్ గారు గణేష్ ఐళ్ళు కానీ, కొణిజేరు బస్ స్టాండ్ గారు గణేష్ ఐళ్ళు కానీ, ద్వారకా నగర్ యూత్ ఫోర్స్ గణేష్ ఐళ్ళు కానీ. సో ఇలాగ 4-5 గణేష్ ఐల్స్ ఉన్నాయి. మెయిన్ గెద్దలగుంట్లో వాళ్ళ గణేష్ ఐల్స్ కానీ, గోపాల్ నగర్ వాళ్ళ గణేష్ ఐల్స్ కానీ. సో ఇలాగ గణేష్ ఐల్స్ ఉన్నాయి మన ఒంగోలులో. ఫ్రెండ్స్ ఇవాళ 10th సెప్టెంబర్ ఫ్రెండ్స్ ఇవాళకైతే నాకు తెలిసి 8 గణేష్ ఐల్స్ ఉన్నాయి మన ఒంగోలులో. సో వీళ్ళలో ప్రతి ఒక్కళ్ళు చాలా గ్రాండ్గా చేస్తారు. సో చాలా కార్యక్రమాలు ఉన్నాయి ఫ్రెండ్స్. దాదాపు ఈ మన సోమవారం నుంచి స్టార్ట్ అయింది థర్డ్ ఫేజ్ అండ్ ఇవాళ బుధవారంతో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. సో వాళ్ళ నుంచి సూపర్గా ఇంకా నెక్స్ట్ లెవెల్లో సెలబ్రేషన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇవాళ బుధవారం వచ్చేసరికి మన ఒంగోలులోని ద్వారకా నగర్ యూత్ ఫోర్స్ గణేష్ ఐళ్ళు సాయంత్రం నిమజ్జనానికి బయలుదేరుతుంది. సో ముందుగా లడ్డు వేలంపడ, తర్వాత ఊరేగింపుతో చాలా గ్రాండ్గా చేస్తారు. కంపల్సరీ అందరూ వచ్చి వాళ్ళు పార్టిసిపేట్ చేయండి ఈ కార్యక్రమాల్లో. సో స్వామివారికి బాయ్ బాయ్ గణేష ప్రోగ్రాంలో సో అందరూ వచ్చి స్వామివారిని దర్శించుకొని అందరూ బాయ్ బాయ్ గణేష చెప్పాలి ఇవాళ కంపల్సరీ రాండి. చాలా గ్రాండ్గా చేస్తారు, సూపర్గా చేస్తారు ద్వారకా నగర్ యూత్ ఫోర్స్ ఫ్రెండ్స్. అలాగే వాళ్ళ మధ్యాహ్నం వచ్చేసరికి మన ఒంగోలులోని కొణిజేరు బస్ స్టాండ్లో ఉన్న గణేష్ మండపం వద్ద అన్నదాన కార్యక్రమం ఉంది. సో అందరూ వచ్చి ఆ స్వామివారి అన్నప్రసాదం స్వీకరించండి ఫ్రెండ్స్. అలాగే వాళ్ళ సాయంత్రం మన ఒంగోలులోని మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఉన్న కుట్టుబోయినపాలెం గణేష్ కమిటీ వాళ్ళ గణేష్ ఐళ్ళ వద్ద గణపతి హోమం జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు కూడా కంపల్సరీ ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకోండి ఫ్రెండ్స్. అలాగే వాళ్ళ రాత్రికి సో 7-8 ఆ టైంలో సాయంత్రం పూట మన ఒంగోలులోని గెద్దలగుంట్లో ఉన్న తోటవారి వీధి గణేష్ ఐడిల్ మండపం వద్ద ఇవాళ డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంది. సో వాళ్ళు కూడా చాలా గ్రాండ్గా చేస్తారు. సో ఫ్రెండ్స్ ఇవే ఫ్రెండ్స్ ఇవాళ 4 ద బెస్ట్ కార్యక్రమాలు, సో టాప్ కార్యక్రమాలు. సో ఇవే ఫ్రెండ్స్. అలాగే ఇంకో 4 గణేష్ మండపాలు కూడా ఉన్నాయి. సో అక్కడికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోండి అండ్ రేపు కూడా కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. సో ఈ రోజు నేను అప్డేట్ ఇస్తాను. ఇప్పుడే వచ్చాను ఫ్రెండ్స్. సో ఆ 4 మండపాలకు వెళ్ళి స్వామివారిని దర్శించుకొని అండ్ ఆ కార్యక్రమాల లిస్టు మొత్తం నోట్ చేసుకొని అండ్ అలాగే ఒకసారి ఒక వీడియో చేసి వచ్చాను. కాసేపు ఆ వీడియోలు కూడా అప్లోడ్ చేస్తాను. కంపల్సరీ మీరు వచ్చి పార్టిసిపేట్ చేయండి.